ఆయన చేత. వైసీపీ గుండెల్లో పవన్ కళ్యాణ్ కోబ్రా మా పావు కాదండి, ఆయన పవర్ఫుల్ పవర్ స్టార్, ద పొలిటికల్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఈ వైసీపీ పార్టీ అనేది దండగాని నిరూపిస్తున్నాడు ఆయన. ఈ జన్మలో మళ్ళీ వైసీపీ పార్టీ అనేది అధికార పీఠానికి చేరువలో కూడా రాదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా. అందుకే వాళ్ళు ఆయన పావు కాదు, వాళ్ళ పాలిట పాశుపతాస్త్రం పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీ పాలిట పావు కాదు ఆయన, ద పవర్ఫుల్ వెపన్ పవన్ కళ్యాణ్ అంటే. యూత్ ఐకాన్, యూత్ పవర్ అంతా ఆయన దగ్గర ఉంది. కాబట్టి విమర్శలు చేయడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేసి చిన్నబుచ్చుదాం, ఈనపరుచుదాం అంటే సమాజం ఒప్పుకోదు. గౌరవప్రదమైనటువంటి భాష ప్రయోగించండి, గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేయండి. ఎందుకు పావు అవుతాడైనా తెలుగుదేశం పార్టీ చేతిలో? ఈవేళ తెలుగుదేశం పార్టీ భాగస్వామైనా, మేము ఆయనకు భాగస్వాములు, మా ఇద్దరికి బీజేపీ భాగస్వాములు, ముగ్గురు భాగస్వాములను పట్టుకుని పావు అంటారా? మా చేతిలో ఆయన పావు అయ్యాడా? ఎట్లా అది మీరు మీ భాష మాట్లాడతారు? ఏ విధంగా కామెంట్ చేస్తారు మీరు? ఎవరిచ్చారు మీకు ఆ రైటు? ఈ దేశంలో పార్టీలు పొత్తులు పెట్టుకోవట్లేదా? ఎన్నికలు పోవట్లేదా? ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం లేదా? కొత్తగా ఇక్కడే పుట్టిందా పొత్తు? ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఈ దేశంలో పొత్తు పెట్టుకుని పార్టీ నడుపుతున్నాడా? ఏం మాట్లాడతారు అది? మీరెవరి చేతుల్లో పావులయ్యారో ముందు మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడ పావులయ్యారో, 5 ఏళ్లుగా మీరు పావులుగా మిగిలిపోయి ముప్పావులుగా కూడా పనికి రాకుండా వైనాట్ 175 అని 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కోసం గగ్గోలు పెట్టే స్థాయికి మీరు పడిపోయారంటే ఎందుకని ఆత్మ పరిశోధన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ తప్పులు మీరు ఒప్పుకొని మీ సరిదిద్దుకోండి. ప్రజల ముందుకు సరికొత్తగా రండి. అదే భాషతో, అదే వేషంతో, అదే ఫేక్ ప్రచారంతో, అదే దుష్ప్రచారంతో ఏం చేయగలుగుతారు మీరు? ప్రభుత్వం వేళ ప్రజాప్రభుత్వం ఇది. ఇందాక చెప్పారు వర్మ గారు ఉప్పాడు గురించి. ఒకసారి ఉప్పాడు చూడండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం శాసనసభ్యుడు అయ్యాక ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఉప్పాడుకి. ఉప్పాడంటే పట్టు చీరలకు ప్రసిద్ధి, ఉప్పాడంటే సీ ఫుడ్ కు ప్రసిద్ధి. అనేక వేల మంది మత్స్యకారులు సోదరులు అక్కడ వ్యాపారాలు చేసి నివాసాలు ఉండి ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశంగా వర్ధిల్లుతున్నటువంటి ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. సముద్రపు కోత ఎంత దారుణం అంటే వర్మ గారు, ఉప్పాడే కాదు మా కోనసీమ ఉంది. సముద్రం ఎవరిది సార్? మా తాత ముత్తాతలది. ఆ తీరంలో ఉన్నటువంటి పిత్తపరిగిలు, నత్తగుల్లలు, తాబేళ్లు, ఆ సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి ఆయిలు, చమురు, ఆ రత్నాలు, ఆ రాసులు మా తాత ముత్తాతల సొమ్మే కదా. మాకు దొక్కుతున్నాయా? మేము అనుభవిస్తున్నావా? మాకు ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. వాటి కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. మొన్న కోనసీమ వచ్చి మాట్లాడారు. మా కొబ్బరి చెట్లు తుఫాను వల్ల నష్టపోతే ఎవరు మాట్లాడారు? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కోనసీమ తిరిగి కొబ్బరి చెట్ల గురించి మాట్లాడా? ఓఎన్జీసీ గురించి మాట్లాడా? అక్కడ ఉన్న ఉద్యోగాల కోసం మాట్లాడా? మా సంపద తరలిపోతుంటే సముద్ర గర్భం నుండి మాట్లాడా ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి? ఆనాడు మీ ఎమ్మెల్యేలు అక్కడ మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ సంస్థలతో కుమ్మక్కయ్యి దోపిడీ చేశారు. మత్స్యకారులు వేటక లేకుండా పోయింది. ఈవేళ పైప్ లైన్ల వల్ల మత్స్య సంపద నశించిపోయింది. అటువంటి అన్ని పునరుద్ధరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కోనసీమలో, ఉప్పాళ్ళలో కూడా. అక్కడికి వెళ్లకుండా, అక్కడ చూడకుండా, అక్కడ తెలియకుండా మీరు ఎట్లా నిందలేస్తారు? ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని నిలకడలేని మనిషి అంటారేంటి మీరు? మీ నాయకుడికి ఉందా నిలకడైనోడా మీ నాయకుడు? పొద్దునోడు మాట్లాడతారు, మధ్యాహ్నం మాట్లాడతారు, రాత్రి మాట్లాడతారు. ఆనంద్ గారు సరే, ఏది తప్పు చేస్తే మరి రోడ్డు మీద 3rd డిగ్రీలు గట్టా ఇచ్చుకుంటే వాళ్ళని అలా నడిపించడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సార్ ఇప్పుడు అనేక ఎన్కౌంటర్లు జరగలేదా? దాన్ని వైసీపీ పార్టీ తప్పు పడుతుందా, సమర్థిస్తుందా? వాళ్ళ టైంలో కూడా ఎక్కడో తెలంగాణలో జరిగిన ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూని తీసుకొచ్చి దిశ చట్టం అని పెట్టారు.
కాల్చి పారేస్తాం, జగన్ కంటే గన్న కంటే ముందు జగన్ వస్తాడని రోజా గారు చెప్పింది. మరి ఆ దిశ చట్టాన్ని అమలు చేశారా? మేము కూడా, మీరు తీసుకొచ్చారు దిశ చట్టం, ఆడపిల్లల జోతుకు వస్తే ఏదో చేస్తామని చెప్పి, తెలంగాణలో చేసినట్టు చేస్తామని చెప్పి, దాన్ని మీరు అమలు చేశారా? అటువంటి అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, అక్కడ నోటోరియస్ కిల్లర్స్ ఉన్నారు, అక్కడ రక్తం పచ్చినెత్తురు తాగే రౌడీలు ఉన్నారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అస్థిరపరిచినటువంటి శక్తుల మీద, దుష్ట శక్తుల మీద, సామాజిక ఆ దుష్ట శక్తుల మీద ఆయన ఒక ఉగ్రరూపం దాల్చినటువంటి నరసింహస్వామిలాగా చెలరేగి అవన్నీ అణిచాడు. ఆ విధంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అరాచకం జరిగినా, ఏ విధమైనటువంటి దుష్ప్రచారం జరిగినా, సమాజాన్ని మభ్యపెట్టి అస్థిరపరిచి ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలని చూస్తున్నటువంటి ఆ వైసీపీ పార్టీ ఎత్తుగడ కుట్ర ఏదైతే ఉందో, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, గాది వెంకటరెడ్డి గారు, మీరు కుట్ర ప్రకారంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు, దాన్ని భగ్నం చేస్తాం. దానికోసమే పవన్ కళ్యాణ్ ఒక పాశుపతాస్త్రంలాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా కావాలి ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అటువంటి వాళ్ళ మీదే ఏమండి, పట్టణతో, వేటపడవలతో, పిచ్చి కత్తులతో, చురకత్తులతో